హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ పూజ. ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అందరూ కూడా మన ఛానల్ చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్ కావాలి దానికోసం వీడియో అండి. వచ్చేసరికి ఫస్ట్ మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మెరిట్ లిస్ట్ కావాలి, మీ టీసీ సర్టిఫికేట్, మీ 10th మెరిట్ లిస్ట్ కావాలి. దాంతోపాటుగా మీ క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఈ ఇయర్ది అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీ ఎగ్జామ్ రాశారు కదా, దాని వచ్చేసి హాల్ టికెట్ లేదంటే అడ్మిట్ కార్డ్ కావాలి. నెక్స్ట్ మీరు పాస్ అయిన ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, ఆ ర్యాంక్ కూడా జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి, అది కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఆధార్ కూడా ఒరిజినల్ది కావాలి. దాంతోపాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అని మీ 10thలో ఎలా ఉందో దీనిలో అలాగే ఉందో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు కొన్ని ఫొటోస్ కావాలండి, ఒక 10 కాపీస్లా. అలా ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకుని, అలా ఒక్కొక్క జిరాక్స్ కూడా ఒకటి ఒరిజినల్గా కొన్ని పెట్టుకొని, కొన్ని కలర్ జిరాక్స్ పెట్టుకొని రెడీ చేసుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అన్ని జాగ్రత్త పెట్టుకోండి, ఎవరికి కూడా ఏ మిస్టేక్ చేయకండి. ఆల్ ది బెస్ట్. అందరికీ మంచిగా కాలేజ్ సీట్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఓకేనండి.